బిగ్ బాస్ సీజన్ 8లోకి మరొక 2 వారాలలో 12 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది నేను చెప్పడం కాదు, డైరెక్ట్ గా బిగ్ బాసే చెప్పేశారు. ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు టాస్కులు కూడా ఉంటాయి. వాళ్ళు ఎన్నైతే టాస్కులు గెలుస్తారో అంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ క్యాన్సల్ అవుతారని కూడా బిగ్ బాస్ చెప్పారు. మరి ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరు, నిజంగా 12 మంది ఎంట్రీ ఇవ్వబోతున్నారా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఇప్పటి వరకైతే ఈ సీజన్ 8 అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. అలాగే ఈ సీజన్ లో తీసుకువచ్చిన చీఫ్ క్లాన్ అనే కాన్సెప్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. కానీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక మాత్రం ఈ సీజన్ 95% బాగుంటుంది. ఎందుకంటే ఎంట్రీ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ గేమ్ ఎక్కడ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయాలి, ఎక్కడ ఎలాంటి స్ట్రాటజీలు చేయాలి అన్నది క్లియర్ గా అర్థమై ఉంటుంది. మరి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరంటే సీజన్ 7 నుండి నయని పావని, గౌతమ్ కృష్ణ, సీజన్ 6 నుండి శ్రీ సత్య, సీజన్ 5 నుండి యాంకర్ రవి, సీజన్ 4 నుండి అవినాష్, సీజన్ 3 నుండి రోహిణి, వితికా షేరు. వీరిద్దరిలో ఒకరు 100% ఎంట్రీ ఇస్తారు. ఇద్దరు ఎంట్రీ ఇవ్వడానికి కూడా 90% ఛాన్స్ ఉంది. సీజన్ 2 నుండి దీప్తి సునైనా, సీజన్ 1 నుండి హరితేజ, ఆ తర్వాత బీబీ నాన్ స్టాప్ నుండి యాంకర్ శివ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే 7 లేదా 8 మంది మాత్రమే ఎంట్రీ ఇస్తారు. నేనైతే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కోసం చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటే ఐ యామ్ వెయిటింగ్ అని కామెంట్ చేయండి.